నమస్కారం. మొన్నటి రోజున జరిగిన పాత్రికేయుల సమావేశంలోనే నేను ఒక మాట చెప్పా. పురాణాలలో లోక కళ్యాణార్థం ఋషులు యజ్ఞాలు యాగాలు చేస్తుంటే రాక్షసులు ఆ యజ్ఞాల్ని యాగాల్ని ఆటంకపరుస్తూ లోక కళ్యాణం జరగకూడదని ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా నెల్లూరు నగరంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారాయణ సార్ గారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఆటంకపరుస్తూ ఉన్నారని చెప్పి మొన్నటి జరిగిన పాత్రికేయుల సమావేశంలో చెప్పడం జరిగింది. ఈ రోజున ఈ పాత్రికేయుల సమావేశం పెట్టేదానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు ఉదయం తెల్లవారుజామునో నిన్నటి రాత్రో నెల్లూరు నగరంలో జరిగినటువంటి ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్లో చెట్లు నాటారో దుర్మార్గంగా చెట్లను ఏ విధంగా పెరికేశారు, పెకిలించేశారు, ఏ విధంగా ఇవన్నీ కూడా పూర్తయితే ఈ చెట్లన్నీ పెరిగి పెద్ద అయితే నారాయణ సార్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఏ విధంగా నాటినటువంటి చెట్లని ట్రీ గార్డ్తో పాటు ఏ విధంగా పెకిలించి వేశారో మీ అందరికీ చూపిస్తూ ఉన్నాం. దీని మీద పోలీస్ అధికారులకు కూడా కంప్లైంట్ చేస్తున్నాం. అటు అధికారులు కంప్లైంట్ చేస్తారు, మేము మా పార్టీ పరంగా కూడా కంప్లైంట్ చేయబోతున్నాం. ఇది చేసేటటువంటి తరుణంలో పక్కన ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డు కూడా అయింది. ఒక్కసారి మీడియా మిత్రులందరూ కూడా చూడవలసిందిగా చెప్తూ ఉన్నాం. ఇది జరిగేటప్పుడు ఒక్కసారి ఆ పక్కన ఇంట్లో సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంది. ఇవన్నీ కూడా పోలీసు వారికి అందజేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. కంప్లీట్ తెల్లారుజామున ఇద్దరు వ్యక్తులు మొత్తం పెరుక్కొని పోతూ అన్నీ చేస్తూ ఇద్దరు వ్యక్తులు ఆ పక్కన తీస్తున్నటువంటి సంఘటన మనకు కనబడుతూ ఉంది. ఇకపోతే ఇటువంటి ఈ పనులు చేసే నాయకులారా, ఈ చెట్ల మీద మాట్లాడే నాయకులారా, మాట్లాడించే నాయకులారా, మొన్నటి రోజు నేను చెప్పడం జరిగింది. మాటకు ముందు చెట్టుకు 12,000 రూపాయలు, 60 కోట్ల రూపాయల దోపిడీ, నారాయణ సార్ దోపిడీ. ఆయన ఈ మధ్య కొంతమంది ఆయన మనుషుల చేత అవాకులు చవాకులు. ఈ సందర్భంగా నేను మొన్న చంద్రశేఖర్ రెడ్డి గారిని చాలా సూటిగా అడిగా, అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు అనేక కాగితాలు చూపించి అనేక రకాలుగా మాట్లాడారు. 12,000 రూపాయలు ఇవిగో నా దగ్గర ఆధారాలని. మీరు కనుక అది 12,000 రూపాయల లెక్కన చెట్టుకి నారాయణ సార్ కానీ నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు ఎవరైనా చేసినట్లు మీరు కనుక నిరూపిస్తే నేను నా డిప్యూటీ మేయర్ పదవికి, కార్పొరేటర్ పదవికి రాజీనామా చేయడమే కాకుండా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు, మీ ఇష్టం, మీరే చెప్పండి టైం. ఎప్పుడైతే 8,20,00,000 రూపాయలతో నగరపాలక సంస్థ అధికారులు నగరం మొత్తం ట్రీ ప్లాంటేషన్ చేయాలా, అవెన్యూ ప్లాంటేషన్ చేయాలా అని చెప్పి టెండర్ పిలిచారో, ప్రతి వారం రివ్యూలో భాగంగా అధికారులంతా ఈ విషయాన్ని నారాయణ సార్ గారి దృష్టికి తీసుకొస్తే 8,20,00,000 రూపాయలు ఇప్పుడు కార్పొరేషన్ ఉన్న పరిస్థితిలో ఆర్థిక భారం పడకూడదు, ఇది మొత్తం కూడా కొంత భాగం నేను, మరికొంత భాగం నా సన్నిహితుల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా చేయిస్తా అని చెప్పి మాట చెప్పి, ఒక్క రూపాయి కార్పొరేషన్ ద్వారా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి, మిగిలినటువంటి ప్రతి రూపాయి కూడా నారాయణ సార్ గారు పెడతారని చెప్పి పోయినసారి చెప్పడం జరిగింది.